ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఫోన్పేకి రిలేటెడ్ 3 ఇంపార్టెంట్ సెట్టింగ్ చెప్తాను. జనరల్గా మనకు ఎవరైనా ఫోన్పే చేయాలనుకోండి, దానికోసం మన మొబైల్ నెంబర్ని వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది కదా. అయితే ఇలా మేల్స్ వేరే వాళ్ళకి నెంబర్ ఇస్తే పర్లేదు, కానీ కొన్నిసార్లు ఫీమేల్స్ వాళ్ళ ఫోన్పే నెంబర్ వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, అటువంటిప్పుడు దుర్వినియోగం అవుద్ది కదా. అయితే ఇలా మిస్యూజ్ అవ్వకుండా మనమే మనకి ఇష్టం వచ్చిన నెంబర్ ఒకటి క్రియేట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళ ఇష్టం వచ్చిన నెంబర్కి అమౌంట్ సెండ్ చేసినా మనకు వచ్చేస్తుంది. అయితే ఈ విషయం చాలా మంది తెలియక వాళ్ళ పర్సనల్ నెంబర్ ఎదుటి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. మరి మీ నెంబర్ పబ్లిక్ అవ్వద్దు అంటే నేను చెప్పే స్టెప్ని ఫాలో అవ్వండి. ఇక్కడ యూపీఐ నెంబర్లోకి వెళ్ళేసిన తర్వాత కింద మన బ్యాంక్ పక్కకి యాడ్ ఉందా దాన్ని ప్రెస్ చేసేసి ఇక్కడ మీరు 8 to 9 డిజిట్స్ మీ ఇష్టం వచ్చిన నెంబర్ అయితే పెట్టేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో ఒక నెంబర్ ఇచ్చేసాను. నెంబర్స్ అనేవి సీక్వెన్స్ ఉండద్దు. దాని తర్వాత ఇక్కడ వెరిఫై బటన్ ప్రెస్ చేసిన వెంటనే నెంబర్ ఈజ్ అవైలబుల్ అని చెప్పేసి వచ్చింది చూడండి. అది వచ్చిన తర్వాత కింద కన్ఫర్మ్ అండ్ క్రియేట్ అని ఉంది చూసారా, దాన్ని ట్యాప్ చేయాలి. అంతే, ఇక మీ యూపీఐ నెంబర్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఇక నుంచి మీకు ఎప్పుడైనా అమౌంట్ కావాలంటే ఈ నెంబర్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు పంపించిన అమౌంట్ అనేది డైరెక్ట్ మీకు వచ్చేస్తుంది. సెకండ్ ట్రిక్ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. జనరల్గా మన ఫ్రెండ్స్ ఓ 50,000 ఇరా అని చెప్పేసి తీసుకుంటారు, నెలకు 10,000 కొడతా అని చెప్పేసి అంటారు. సో మరి ఆ 10,000 అనేది ఎవ్రీ మంత్ వాళ్ళకు ఒక రిమైండర్ లాగా వెళ్ళాలనుకోండి, లేకపోతే మీకు గుర్తుండాలనుకోండి వాళ్ళని అడగడం. సో అటువంటి అప్పుడు ఫోన్పేలోకి వెళ్ళేసి వాళ్ళ కాంటాక్ట్ ఓపెన్ చేసిన తర్వాత పైన రిమైండర్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి మీరు ఎంత అమౌంట్ అయితే వాళ్ళకి రిమైండ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అక్కడ టైప్ చేసి మంత్లీయా, క్వార్టర్లీయా, హాఫ్ ఇయర్లీ అని సెలెక్ట్ చేసుకొని మీరు స్టార్ట్ డేట్ అని సెలెక్ట్ చేసుకొని సేవ్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, ఎవ్రీ మంత్ వాళ్ళకి రిమైండర్ వెళ్తూ ఉంటుంది, మీరు గుర్తు చేయాల్సిన అవసరం లేకుండా. అయితే ఫస్ట్ 2 ట్రిక్స్ మీకు ఫోన్పే, గూగుల్ పేలో వర్కౌట్ అవుతాయి. థర్డ్ ట్రిక్ మాత్రం నాకు జీపేలో వర్క్ అయింది. జనరల్గా మనం ఎవరికైనా అమౌంట్ సెండ్ చేయమని చెప్పడానికి క్యూఆర్ కోడ్ పంపిస్తూ ఉంటాం కదా, వాళ్ళ మన ఎదుటి వాళ్ళకి క్యూఆర్ కోడ్ పంపించి మళ్ళీ మనం ఎంత పే చేయాలో ఆ అమౌంట్ చెప్పాల్సిన అవసరం లేకుండానే గూగుల్ పేలో మీరు క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉంటాయి సార్, అందులోకి వెళ్ళేసి సెట్ అమౌంట్ బటన్ ప్రెస్ చేసి మీరు ఎంత అమౌంట్ అయితే వాళ్ళని అడగాలనుకుంటున్నారో అది టైప్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని ఎదుటి వాళ్ళతో షేర్ చేశారనుకోండి, వాళ్ళు స్కాన్ చేయగానే అంతే అమౌంట్ వాళ్ళకి వచ్చేస్తుంది, వాళ్ళు డైరెక్ట్ సెండ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఈ 3 ట్రిక్స్లో మీకు ఏ ట్రిక్ అనేది తెలుసు అనేది కామెంట్లో రాయండి. మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.